ఒక ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్‌ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ స్కూల్‌లో హర్లీనా అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. హర్లీనా బాగా డబ్బున్న ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. అందువల్ల ఆమె చాలా విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటుంది. కాబట్టి ఆమె చిన్నప్పటి నుంచి కూడా చాలా లేట్‌గా నిద్రలేస్తుంది. పైగా తనకి ఖురాన్ చదువుతున్నప్పుడు నిద్ర కూడా వస్తుంది. అంతేకాదు ఆమెకి సరిగ్గా చదవడం కూడా రాదు. ఆమె ఫాదర్ నదీం హర్లీనా ఇస్లామిక్ సరిగ్గా నేర్చుకోవడం కోసం బోర్డింగ్ స్కూల్‌లో వేస్తాడు. ఈ స్కూల్‌లో ఆ అమ్మాయి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆమె ఉదయం చాలా లేట్‌గా లేవడం వల్ల స్కూల్‌లో క్లాస్‌కి లేట్ అయిపోతూ ఉంటుంది. క్లాస్‌లో కూడా తను ఎప్పుడూ నిద్రపోతూ ఉంటుంది. స్కూల్‌లో అమ్మాయిలు కూడా తనని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ స్కూల్‌కి వచ్చిన తర్వాత హర్లీనా సంతోషంగా లేదు. తర్వాత ఒకరోజు హర్లీనా తన ఖురాన్‌ని రూమ్‌లోనే వదిలేసి వచ్చుంటుంది. అందువల్ల తను ఖురాన్ తెచ్చుకోవడం కోసం క్లాస్‌లో నుంచి లేచి తన గదికి వెళ్తుంది. అయితే రూమ్‌కి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి నిద్ర వస్తుంది. అందువల్ల తను అక్కడే నిద్రపోతుంది. తర్వాత రోజు టీచర్ తనని బాగా తిడుతుంది. స్కూల్‌లో ఫ్లోరింగ్ తుడవడం, అంతా క్లీన్ చేయడం లాంటి పనిష్మెంట్ ఇస్తుంది. ఈ పనిష్మెంటు హర్లీనాతో పాటు అక్కడ ఉన్న మిగతా అమ్మాయిలందరూ కూడా అనుభవించాల్సొస్తుంది. ఎందుకంటే అక్కడ ఎవరైనా కొత్తగా జూనియర్స్ వస్తే వాళ్ళు ఎలా నడుచుకోవాలో సీనియర్సే నేర్పించాలి. అది ఆ స్కూల్‌లో రూల్ అనమాట. కాబట్టి హర్లీనా రూల్ బ్రేక్ చేస్తే మిగతా అందరూ కూడా శిక్ష అనుభవించాల్సొస్తుంది. అందువల్ల మిగతా అమ్మాయిలు ఎవ్వరు కూడా హర్లీనాని ఇష్టపడరు. అయితే కిరణ్ అనే అమ్మాయి తన ఫ్రెండ్‌తో హర్లీనా వచ్చినప్పటి నుంచి మనం ఇదంతా చేయాల్సి వస్తుంది అని చెప్తుంది. అందువల్ల ఆ అమ్మాయి హర్లీనాని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే హర్లీనాకి ధనియా అనే ఒక ఫ్రెండ్ ఉంటుంది. ఆ అమ్మాయి తనకి సపోర్ట్‌గా ఉంటుంది. వాళ్ళతో తను సెట్ అవ్వడానికి ఇంకొంచెం సమయం ఇవ్వండి అని చెప్తుంది. తర్వాత ఒకరోజు హర్లీనా మదర్ ఆమెను కలవడానికి వస్తుంది. అప్పుడు హర్లీనా తన మదర్‌తో ఇక్కడ ఉండడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఇంటికి వచ్చేస్తాను అని అడుగుతుంది. దానికి ఆమె మదర్, మీ ఫాదర్ గురించి నీకు తెలుసు కదా! ఇలా చేస్తే ఆయన అస్సలు ఊరుకోరు. ఇంకొన్ని రోజులు వెయిట్ చెయి. అప్పుడు కూడా నీకు ఇక్కడ ఇలాగే అనిపిస్తే నేనే మీ ఫాదర్‌తో మాట్లాడి నిన్ను ఇక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్తాను అని చెప్తుంది. హర్లీనా తన మదర్‌తో ఇక్కడ బెడ్‌షీట్ కూడా చాలా దుర్వాసన వస్తున్నాయి. నేను సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను అని చెప్తుంది. అప్పుడు ఆమె మదర్, నేను నీ కోసం ఇంటి దగ్గర నుంచి వేరే బెడ్‌షీట్స్ తీసుకొస్తాను అని చెప్తుంది. ఇక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మరోవైపు హర్లీనాని ఇబ్బంది పెడుతుంది అనే కారణంతో కిరణ్‌కి టీచర్ దగ్గర తిట్లు పడుతూ ఉంటాయి. అయితే కిరణ్ హర్లీనాయే తన మీద కంప్లైంట్ ఇచ్చుంటుంది అని భావిస్తుంది. తర్వాత ఆ రోజు రాత్రి ధనియా హర్లీనాతో నేను మసీదుకి వెళ్తున్నాను అని చెప్తుంది. అప్పుడు హర్లీనా నేను కూడా వస్తాను. అయితే రెడీ అవ్వడానికి కొంచెం సమయం కావాలి అంటుంది. ధనియా నేను అక్కడ నీ కోసం వెయిట్ చేస్తుంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత హర్లీనా తన డ్రెస్‌ని ఐరన్ చేసుకుంటూ ఉంటుంది. ఈలోగా కిరణ్ తన ఫ్రెండ్స్ అక్కడికొస్తారు. కిరణ్ హర్లీనాని కొడుతూ ఉంటుంది. ఆమె ఇద్దరు ఫ్రెండ్స్ ఆమెకి సహాయపడుతూ ఉంటారు. కిరణ్ హర్లీనాతో నువ్వు నా గురించి టీచర్‌కి ఎందుకు కంప్లైంట్ చేసావో చెప్పు అని అడుగుతుంది. దానికి హర్లీనా నేను కంప్లైంట్ చేయలేదు అని చెప్తుంది. అయితే వాళ్ళు ఆ అమ్మాయి మాటలు నమ్మకుండా దూరంగా తోసేస్తారు. అప్పుడు నేల మీద పడి ఉన్న వేడి ఐరన్ బాక్సు చేతికి తగిలి ఆమె చెయ్యి కాలిపోతుంది. అయినా కూడా వాళ్ళు అక్కడితో ఆగరు. ఇంకా ఆ అమ్మాయిని టార్చర్ పెడుతూనే ఉంటారు. కిరణ్ ఆ ఐరన్ బాక్స్ తీసుకొని హర్లీనా మొహం మీద పెట్టాలి అనుకుంటుంది. ఈలోగా ఆ అమ్మాయి కిరణ్‌ని తోసేసి అక్కడి నుంచి పారిపోతుంది. అలా పరిగెడుతూ తను బయటికి వెళ్ళిపోతుంది. కొంచెం దూరంలో తనకి ధాన్య కనిపిస్తుంది. అయితే తను ఆ అమ్మాయిని పిలిచేలోగా కిరణ్, ఆలియా వెనక వైపు నుంచి వచ్చి తనని పట్టుకుంటారు. తర్వాత తనని ఒక రూమ్‌లోకి తీసుకెళ్ళి టార్చర్ చేస్తారు. హర్లీనా మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతుంది. తర్వాత కిరణ్, ఆలియా కూడా ఆమె వెనకాలే పరిగెడతారు. హర్లీనా పరిగెడుతూ రోడ్డు మీదకు వచ్చి ఒక రాయికి తగిలి కింద పడిపోతుంది. అప్పుడు ఆ రోడ్డుపై వచ్చిన ఒక కారు ఆమెకి డాష్ ఇస్తుంది. వెంటనే హర్లీనా టీచర్స్ ఆమెని హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. ఈ విషయం తెలిసి తన పేరెంట్స్ ఆ అమ్మాయిని చూడ్డానికి హాస్పిటల్‌కి వస్తారు. అప్పుడే హర్లీనా ఫాదర్ తన కూతురు చెయ్యి కాలిపోయిందని గమనిస్తాడు. దాన్ని బట్టి తనపై ఏదో దాడి జరిగిందని అనుమానం ఏర్పడుతుంది. వెంటనే టీచర్ దగ్గరికి వెళ్ళి, ఇదేనా మీరు నా కూతుర్ని చూసుకునే విధానం? మీ ఆధీనంలో ఉండగానే ఇదంతా ఎలా జరిగిందని వాళ్ళ మీద కోప్పడతాడు. ఆ టీచర్స్ జరిగిన దానికి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత 2-3 రోజులు గడిచిన తర్వాత హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న హర్లీనా చనిపోతుంది. ఈ సంఘటన జరిగి వారం రోజులు గడిచిపోయిన తర్వాత స్కూల్‌లో అమ్మాయిలందరూ బట్టలు ఆరేస్తూ ఉంటారు. ఈలోగా హర్లీనా అక్కడికొచ్చి నిలబడుతుంది. దానియా ఆమెను చూసి చాలా సంతోషపడుతుంది. అయితే మిగతా వాళ్ళందరూ కూడా ఆమెను చూసి చాలా ఆశ్చర్యపోతారు. హర్లీనా వాళ్ళని చూసి అదోలా స్మైల్ ఇస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే హర్లీనా చనిపోయి వారం రోజులైపోయింది.
మరి ఈమె ఎవరు అనే ప్రశ్నకి సమాధానం తెలియాలంటే కథ ఇంకాస్త ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత మనకి ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. హర్లీనా తిరిగి వచ్చినప్పటి నుంచి కిరణ్ని తన ఫ్రెండ్స్ని అదే పనిగా చూస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా హర్లీనాని చూసి భయపడుతూ ఉంటారు. తర్వాత ధనియా హర్లీనా దగ్గరకు వచ్చి ఆ రోజు రాత్రి ఏం జరిగింది అని అడుగుతుంది. అయితే హర్లీనా ఏమీ సమాధానం చెప్పకుండా, దానియా నువ్వు ప్రశాంతంగా ఉండు, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుంది అని చెప్తుంది. తర్వాత రాత్రి కిరణ్ బయటికి వస్తుంది. అప్పుడు ఆమెకి తన ఫ్రెండ్ హీనా కనిపిస్తుంది. కిరణ్ ఆమెని పిలిచినా కూడా పలకరించకుండా అలాగే నిలబడి ఉంటుంది. కిరణ్ తనని పలకరించడానికి దగ్గరికి వెళ్ళి చూడగానే ఆమె మొహంలో హెర్లీనా కనిపిస్తుంది. అప్పుడు కిరణ్ భయపడి వెంటనే తన టీచర్ని పిలవడానికి వెళ్తుంది. ఈలోగా హర్లీనా వచ్చి ఆమె గొంతు పట్టుకుంటుంది. ఈలోగా టీచర్ బయటకు వచ్చి ఆమెను ఆపి ఏవో మంత్రాలు చదివి పరిస్థితిని అదుపు చేస్తాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత కిరణ్ చాలా భయపడిపోతుంది. అలియా కిరణ్తో నువ్వేమి భయపడకు, టీచర్ ఆ సైతాన్ని తరిమేశాడు అని చెప్తుంది. అప్పుడు కిరణ్ హీనా మొహంలో తను హర్లీనాని చూశాను అని చెప్తుంది. ప్రతిసారి కూడా ఆమెకి హీనా ముఖంలో హెర్లీనా కనిపిస్తూ ఉంటుంది. అయితే తనకు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా కనిపించదు. తర్వాత ఒకరోజు ధనియా అర్ధరాత్రి ఖురాన్ చదువుతూ ఉంటుంది. అప్పుడు హర్లీనా ఆమె దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. హర్లీనా ఖురాన్ చదువుతూ ఉండగా ధనియా ఆమెను చూసి ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే హర్లీనాకి అంత బాగా ఖురాన్ చదవడం రాదు. పైగా ఆమె గొంతు కూడా వేరే వారిలాగా వినిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆమెకి అక్కడ జరిగిందంతా వింతగా అనిపిస్తుంది. తర్వాత రోజు ఉదయం హీనా దానియా దగ్గరికి వెళ్ళి నువ్వు నిన్న రాత్రి ఎవరితో పాటు ఖురాన్ చదువుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు దానియా నేను హర్లీనాతో కలిసి ఖురాన్ చదువుతున్నాను అని చెప్తుంది. హీనా తనకి సరిగ్గా చదవటం రాదు కదా, తను ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడుగుతుంది. అప్పుడు దానియా తను ఎప్పట్లాగే గదిలో నిద్రపోతుంది, తను లేటుగానే వస్తుంది అని చెప్తుంది. తరువాత వాళ్ళందరూ కలిసి నమాజ్కి వెళ్తారు. అయితే వాళ్ళందరికంటే ముందుగానే హర్లీనా అక్కడ నమాజ్ చేస్తూ కనిపిస్తుంది. తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత హీనా కిరణ్తో హర్లీనా ఇంతకు ముందులాగా లేదు, ఏదో తేడాగా ఉంది అని చెప్తుంది. తర్వాత రాత్రి కిరణ్ దానియాతో నేను ఈరోజు ప్రేయర్కి లేట్ అయిపోయాను, ఇప్పటి వరకు ప్రేయర్ చేయలేదు, ఒంటరిగా వెళ్ళాలంటే నాకు భయంగా ఉంది, నాకు తోడుగా రా అని పిలుస్తుంది. దానియా కిరణ్కి తోడుగా వెళ్తుంది. కిరణ్ నమాజ్ చేస్తూ ఉండగా దానియా పక్కనే నిలబడి ఉంటుంది. అప్పుడు ఆమెకి హర్లీనా కనిపిస్తుంది. దానియా ఆమెని ఫాలో చేస్తూ వెళ్తుంది. అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత హర్లీనా మాయమైపోతుంది. దానియా ఆమెను వెతుకుతూ చాలా దూరం వెళ్ళిపోతుంది. ఇంకోవైపు కిరణ్ ఒంటరిగా నమాజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు హర్లీనా కిరణ్ని భయపెడుతుంది. కిరణ్ అరుపులు దానియాకి వినిపించి వెంటనే అక్కడి నుంచి వెళ్తుంది. అయితే అప్పటికే చాలా ఆలస్యమైపోయి ఉంటుంది. కిరణ్ చాలా దారుణమైన పరిస్థితిలో చనిపోయి కనిపిస్తుంది. కిరణ్ చనిపోవడం వల్ల స్కూల్లో అంతా భయంకరమైన వాతావరణం ఏర్పడుతుంది. టీచర్స్ అందరూ స్కూల్ మీద ఏదో సైతం దాడి చేస్తుందని భావిస్తారు. అందువల్ల అమ్మాయిలకి అక్కడ ప్రమాదం ఉందని వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి పంపించేయాలి అనుకుంటారు. అయితే అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ అందుకు నిరాకరిస్తుంది. వాళ్ళని ఇంటికి పంపించడం కంటే ముందుగా తన స్కూల్ రెప్యుటేషన్ దెబ్బతింటుందని అలా చేయొద్దని చెప్తుంది. తర్వాత అమ్మాయిలందరూ కూడా బాధపడుతూ కిరణ్ శవం ముందు కూర్చొని ప్రేయర్ చేస్తారు. అయితే హర్లీనా మాత్రం చాలా సంతోషంగా కనిపిస్తుంది. తర్వాత రాత్రి అందరూ నిద్రపోతూ ఉండగా హర్లీనా లేచి ఎక్కడికో వెళ్తూ ఉండడం దానియా చూస్తుంది. వెంటనే ఆమెని ఫాలో చేస్తూ వెళ్తుంది. ఆలియా హీనాకి దానియా కనిపించడం లేదని తెలిసి వాళ్ళు ఆమెను వెతుక్కుంటూ వెళ్తారు. అలా ఇద్దరు చెరో వైపు వెళ్ళిపోతారు. హీనాకి దానియా కనిపిస్తుంది, కానీ ఆలియా ఒంటరిగా ఉంటుంది. హెర్లీనా ఆమెను భయపెట్టి వెంటపడుతుంది. ఆలియా వెంటనే టీచర్ దగ్గరికి పరిగెడుతుంది. టీచర్ ఉన్న గది డోర్ కొడుతూ ఉంటుంది. అయితే ఆ గది డోరు తెరిచే ఉంటుంది. లోపల టీచర్ నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు తనకి వెనకాల ఎవరో ఉన్నారు అనిపిస్తుంది. ఆమె వెనక్కి తిరిగి చూసేసరికి ఎవరూ ఉండరు. ముందుకు తిరిగి చూసేసరికి అక్కడ ఉన్న టీచర్ కూడా మాయమైపోతాడు. ఈలోగా హర్లీనా వెనక వైపు నుంచి వచ్చి ఆమె మీద దాడి చేస్తుంది. ఆమె కేకలు స్కూల్ అంతా వినిపిస్తూ ఉంటాయి. కిరణ్ ఏ విధంగా అయితే చనిపోయిందో అలియా కూడా అదే విధంగా చనిపోయి కనిపిస్తుంది. అదే సమయంలో హర్లీనా ఒక మూలన నిలబడి నవ్వుతూ ఉండడం దానియా చూస్తుంది. ఇదిలా ఉంటే బయట ఉన్న ఇతర టీచర్స్ ఇక్కడ పిల్లల్ని ఉంచడం ప్రమాదకరం, వీళ్ళని ఇంటికి పంపించేయాలని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగా దానియా హీనా వచ్చి వాళ్ళతో ఇదంతా చేస్తున్నది హర్లీనా, మేము తను ఆలియా మీద దాడి చేస్తూ ఉండగా చూసాము అని చెప్తారు. అది విని టీచర్స్ ఇప్పుడు హర్లీనాని వెతకడానికి వెళ్తారు.
మరోవైపు హెడ్ మాస్టర్ ఎమర్జెన్సీ అనౌన్స్మెంట్ చేసి అందరినీ మసీద్కి పిలుస్తుంది. అందరితో ఈరోజు మీరందరూ మాతో పాటే ఇక్కడే కలిసి పడుకోవాలి అని చెప్తుంది. అక్కడ ఉన్న అమ్మాయిలందరూ కూడా హెడ్ మాస్టర్ చెప్పింది విని అక్కడే నిద్రపోతారు. తర్వాత రాత్రి హీనాకి టాయిలెట్ వస్తుంది. ఆమె ఒంటరిగా వెళ్ళడానికి భయపడి దానియాని తోడుగా రమ్మని పిలుస్తుంది. హీనా టాయిలెట్కి వెళ్తూ ఉన్నప్పుడు దానియా ఆ బయట నిలబడి ఉంటుంది. అయితే అప్పటికే ఆమెకి దూరంగా హీనా కనిపిస్తుంది. ఆమెను చూసి దానియా హీనా టాయిలెట్లో ఉంటే ఇక్కడ కనిపిస్తుంది ఎవరు అని తనని ఫాలో చేస్తూ ఆమె దగ్గరికి వెళ్తుంది. ఈలోగా హీనా తన వెనక వైపు నుంచి వచ్చి నేను ఇక్కడున్నాను అని చెప్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఉన్న అమ్మాయిని చూస్తారు. తను ఎవరో కాదు, హర్లీనా. ఆమె వెంటనే హీనాని పట్టుకుంటుంది. ఈలోగా టీచర్స్ వచ్చి తనని విడిపిస్తారు. మరోవైపు స్కూల్ మేనేజ్మెంట్ హర్లీనా పేరెంట్స్కి కాల్ చేసి పిలిపిస్తారు. హర్లీనా దగ్గర ఉన్న టీచర్ ఆమెని ఎవరు నువ్వు అని అడుగుతాడు. హర్లీనా టీచర్తో నేను అల్లా దోత జీన్ని, చెడ్డవారిని శిక్షించడానికి ఎవరో నన్ను ఇక్కడికి పంపించారు అని చెప్తుంది. టీచర్ నువ్వు ఈ అమ్మాయి శరీరం వదిలి వెళ్ళిపో, లేదంటే నేను అల్లా మంత్రాలు చదివి నిన్ను అంతం చేస్తాను అని బెదిరిస్తాడు. హర్లీనా నీకు చేతనైంది చేసుకో అంటుంది. అప్పుడు అతను ఆమె తల మీద చేయి పెట్టి ఏవో మంత్రాలు చదువుతూ ఉంటాడు. అయితే అవేవి కూడా ఆమె మీద పనిచేయవు. తిరిగి ఆమె కూడా ఇస్లాంలో మంత్రాలు చదివి టీచర్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తుంది. వెళ్లే ముందు టీచర్తో ఎవరైతే హర్లీనా ప్రాణం పోవడానికి కారణమయ్యారో వాళ్ళందరినీ చంపేస్తాను అని చెప్తుంది. ఈలోగా హర్లీనా మదర్ అక్కడికి వచ్చి కూతురుతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అయితే హర్లీనా ఆమె మీద చాలా కోపంగా ఉంటుంది. ఇక్కడే మనకి ఒక విషయం తెలుస్తుంది. హర్లీనాకి యాక్సిడెంట్ జరిగిన రోజు రాత్రి ఆమెకి యాక్సిడెంట్ చేసిన కారు మరెవరిదో కాదు, స్వయానా తన మదర్ కారే. ఆ రోజు ఆమె కొత్త బెడ్షీట్ తీసుకుని కూతురికి ఇవ్వడం కోసం అక్కడికి వచ్చింది. అదే సమయంలో అనుకోకుండా తన కూతురికి యాక్సిడెంట్ చేసింది. అయితే ఆమె తను పక్కనే ఉన్న కర్రలకి డాష్ ఇచ్చాను అనుకుంది. చీకట్లో ఆమెకి తన కూతురు కనిపించలేదు. అందువల్ల ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ప్రెజెంట్లో హర్లీనా తన మదర్ని చంపేస్తుంది. తర్వాత హీనాని చంపడానికి ప్రయత్నిస్తుంది. ఈలోగా సీనియర్ టీచర్ అక్కడికి వస్తాడు. అక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా ఆమెని కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఇంకో విషయం కూడా తెలుస్తుంది. జీన్ని హర్లీనా శరీరంలోకి పంపించింది మరెవరో కాదు, స్వయానా ఆమె తండ్రి అని తెలుస్తుంది. హాస్పిటల్లో హర్లీనా చనిపోయిన రోజే ఆమె ఫాదర్ డాక్టర్స్కి డబ్బులిచ్చి తన కూతురు చనిపోయిన విషయం తన భార్యతో సహా ఎవ్వరికీ తెలియకుండా డాక్టర్ నోరు మూయించాడు. తర్వాత తన కూతురు శవాన్ని ఒక మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్ళి ఎలాగైనా తన కూతుర్ని ప్రాణాలతో బ్రతికించమని వేడుకున్నాడు. అలా చేస్తే తనకి ఎంత డబ్బైనా ఇస్తాను అని చెప్తాడు. అప్పుడు ఆ మంత్రగాడు బ్లాక్ మ్యాజిక్ చేసి హర్లీనా ఫాదర్కి ఒక పెద్ద మేకు ఇస్తాడు. దాన్ని తన కూతురు తలలో కొట్టమని చెప్తాడు. ఆ మంత్రగాడు చెప్పడం వల్ల అతను తన కూతురు తలలో ఆ మేకును దింపుతాడు. ఆ మంత్రగాడు నేను జీన్ని నిద్ర లేపాను. ఆ జీను నీ కూతురు చనిపోవడానికి ఎవరైతే కారణమో వాళ్ళందరినీ చంపేస్తాడు. వాళ్ళందరూ చనిపోయిన తర్వాత నీ కూతురు మళ్ళీ తిరిగి ప్రాణాలతో బ్రతుకుతుంది అని చెప్తాడు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, తను ఇవన్నీ పూర్తి చేసే వరకు తన తలలో నుంచి నువ్వు ఆ మేకు బయటికి తీయకూడదు అని చెప్తాడు. తర్వాత హర్లీనా ఫాదర్ నదీం తన భార్యతో కూడా తన కూతుర్ని ఆ స్కూల్లో మాన్పించేసి వేరే హాస్పిటల్లో జాయిన్ చేస్తానని, అక్కడ తను త్వరగా కోలుకుంటుందని అబద్ధం చెప్తాడు. ఇక ప్రెజెంట్లోకి వస్తే నదీం ఆ జీన్ అక్కడ ఉన్న ఎవరికి కూడా లొంగకుండా చాలా పవర్ఫుల్గా ఉండడం చూస్తాడు. అయితే నదీం తన కూతుర్ని ప్రాణాలతో బ్రతికించుకోవడం కోసం వేరొక అమ్మాయి ప్రాణాలు పోవడం చూడలేకపోతాడు. అందువల్ల జీన్ని ఆపడానికి ఆమె తలలో ఉన్న మేకుని తీసేస్తాడు. అప్పుడు ఆ జీన్ హర్లీనాని వదిలేస్తుంది. తర్వాత నదీం జీవం లేని తన కూతురి శవాన్ని పట్టుకొని బోరున ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా జరిగిన తర్వాత ఆ మంత్రగాడు నదీం ఇంటికి వెళ్ళి నేను నీతో ఆ పని పూర్తయ్యేంత వరకు ఆ మేకును తీయొద్దని చెప్పాను అని ఆ మేకును కింద పడేస్తాడు. అప్పుడు నదీంకి ఆ మంత్రగాడు హర్లీనా రూపంలో కనిపిస్తాడు. ఆమె నదీంని చూసి ఒక విచిత్రమైన స్మైల్ ఇస్తుంది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.